కంటోన్మెంట్ పరిధి లీ ప్యాలెస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలను మహారాణులుగా చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. నియోజకవర్గ పరిధిలో సేవలందిస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆర్పీలకు నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు ఘన సన్మానం చేశారు ఎమ్మెల్యే. మహిళా సోదరీమణులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు ఎమ్మెల్యే. మహిళలందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రాంలో అనేక రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది. అందరూ సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి రోజు అనునిత్యంగా వాళ్ళు మీ అందరికీ తెలుసు ఎంత బిజీ ఉంటారు. పొద్దుటి నుంచి సాయంత్రం వారికి హస్బెండ్ గురించి కావచ్చు, అన్నదమ్ముల గురించి కావచ్చు, పిల్లల గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మామూలుగా అయితే మార్చి 8 తారీఖు నాడికే మహిళా దినోత్సవ వేడుకలు చేస్తారు. కానీ ఇదే మాదిరిగా చాలామంది అనుకోరు. ఆ రోజు కన్నా ఈ రోజు చేయడం ఏంటంటే వారిని ప్రతిరోజు గుర్తించాలి, ప్రతిరోజు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ వేడుకలు బాగా జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ వారిగా ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళను. ఎందుకంటే వీళ్ళకు రెండు విధంగా, ఒకటేమో వాళ్ళ ఆనందం పరచడం, మరొకటి ఏంటంటే అందరు గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికే పరిమితం అయిన వాళ్ళు ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి అన్ని బస్తీల నుంచి అన్ని కాలనీల నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా అందరితో మింగిలై మాట్లాడగలిగారు, ఇలాంటి పోటీలలో పాల్గొనగలిగారు. బ్రహ్మాండంగా జరిగింది. ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో గత 3-4 గంటలు ఈ ప్రోగ్రామ్స్లో అలా డ్యాన్సులు చేసుకొని ఈ గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వీళ్ళు విజేతలు అయినారో ఈరోజు పోటీలలో అదే మాదిరిగా జీవితాంతం వీళ్ళు జీవితంలో అన్ని రోజులు విజయవంతులు కావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈ రోజు ఎలా సంతోషంగా ఉన్నారో జీవితాంతం సంతోషంగా ఉండాలని తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి పెద్దగా చూపిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలగించబడిన ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు ఆర్టీసీ కార్మికులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. చిన్న చిన్న తప్పులకే తమను విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. దాదాపు 1000 కోట్ల స్కామ్కు సజ్జనార్ పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఇప్పటికే అన్ని ఆధారాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విచారణ ఏజెన్సీలకు సైతం తాము ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై సత్వరమే విచారణ జరిపి సజ్జనార్ను విధుల నుంచి తొలగించాలని అభ్యర్థించారు. చాలా మంది కార్మికులను, డ్రైవర్లను, కండక్టర్లను, మెకానిక్ సిబ్బందిని చిన్న చిన్న తప్పులతోని సజ్జనార్ సార్ అనేటైనా తొలగించడానికి ఇండైరెక్ట్గా కారణమై ఆ డిపో మేనేజర్ కూడా, డివిజనల్ మేనేజర్ కూడా వాళ్ళని రిజిస్టర్ చేస్తామంటే అప్పీల వాళ్ళని కన్సిడర్ చేయొద్దని చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడేసిందన్న సజ్జనార్ సార్ యొక్క ప్రముఖ పాత్ర. దాంతోపాటు 2021 సెప్టెంబర్ 3 తారీఖు నాడు సజ్జనార్ సార్ వచ్చిన నుంచి ఆర్టీసీలు ఏంటంటే మొత్తం ఆయన చేసిన పనులు ఏంటంటే మొత్తం కరప్షన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. ఆ కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇమీడియట్గా ఒక విచారణ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నా. అదేవిధంగా మా యొక్క బాధను గమనించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక 3 మెన్ కమిటీ వేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీని కూడా ముందుకు పోకుండా సజ్జనార్ సార్ అడ్డుకొని మీరేంది నేను చేస్తా అని చెప్పి సబ్ కమిటీ వేయించాడు. ఆ సబ్ కమిటీలు ఏంటంటే అతనికి ఉన్నటువంటి మొత్తం మంది అనుచరులను పెట్టి ఒక్కొక్క మనిషి టు మనిషి ఏంటంటే ఒక్కొక్క పీకే చూసుకుంటా దాంట్లో కాలయాపన చేస్తున్నాడు. దీంతో ఏంటంటే చాలా లేట్ అవుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి సార్ కానీ, లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కానీ కొంచెం దయచేసి మీరు కలుగజేసుకొని ఈ చిన్న తప్పు పెద్ద తప్పు అనేటువంటిది లేకుండా మీరు ఇమీడియట్గా మీరు, ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళ గురించి మహిళా పథకంలో ఎంతో బరువును మోస్తుంది కాబట్టి ఆ బరువుది పెద్ద లెక్క కాదు. కాబట్టి ఒక పెద్ద మనసుతోని మానవీయత కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ 400 చిల్లర కార్మికులందరినీ రిజిస్టర్ చేయాలని చెప్పి ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు సజ్జనార్ సార్ ఆర్టీసీ గ్రూప్ 1లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రూప్ 1 నిర్వహణలో జరిగిన తప్పిదాల వల్ల బడుగు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాల వెనుక ముఖ్యమంత్రి సోదరుల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. నగరంలో విష్ణు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఈ మొత్తం అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయని, అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అందిస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న విడుదల చేసినటువంటి గ్రూప్ 1 ఫలితాలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. దాంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి. తెలుగు సబ్జెక్ట్ ఎంచుకొని రాసినటువంటి తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ గ్రూప్ 1 పేరుతోటి అతిపెద్ద మాఫియా అశోక్ నగర్ నుంచి CMO వరకు నడిచింది. ఒక్కొక్క పోస్టుకు 9 నుంచి 10 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించి విచారణ జరిపించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్నే ఇట్లా బజాట్లో పెట్టి అమ్ముకుంటే, గతంలో కూడా ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి అని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గోడకు పోస్టర్లు వేయడం జరిగింది. అటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి UPSCకి పోయి వచ్చి, తర్వాత మహేందర్ రెడ్డి గారిని పెడితే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు పెడితే కూడా ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు గ్రహణం పట్టినట్టుగా మళ్ళీ ఆరోపణలు వస్తున్నాయి. బుర్రా వెంకటేశం గౌడ్ గారు సీనియర్ IAS అధికారి, ఆయన బీసీ బిడ్డ, ఆయనను బదనాం చేసేటట్టుగా కనపడుతుంది. ఇక్కడ ఆయన భుజం మీద తుపాకీ పెట్టి బీసీలని, SCలని, STలని బలి చేస్తున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలను వెంటనే వెలికి తీయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీ సమాజానికి ఇచ్చిన హామీ మేరకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్కు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి బడ్జెట్ నుంచే 20% నిధులు బీసీల కోసం ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో బీసీల కోసం కేవలం 9,200 కోట్లు కేటాయించారని అన్నారు. ముఖ్యమంత్రి గారు నిజంగా రాహుల్ గాంధీ గారు ఇలా వారు నోరు తెరిస్తే రాహుల్ గాంధీ గారు ఏ సభలో మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఎవరి వాటా వాళ్ళకే కులగణన చేయాలి. ఆ కులగణన ప్రకారం విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, బడ్జెట్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, చివరికి పోస్టింగుల్లో కానీ ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని చెప్పి రాహుల్ గాంధీ గారు, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు పదే చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 56% నిధులు పక్కన పెట్టు, 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్నావు కదా, కనీసం ఇప్పుడు రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీ సప్లాన్తో కలిపి 42% బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే బీసీల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మేము సూచించింది ఏదంటే, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మొదటగా బీసీలు అభివృద్ధి చెందాలి. బీసీలు అభివృద్ధి చెందకుండా తెలంగాణ సమాజం అభివృద్ధి చెందలేదు. బీసీలు అభివృద్ధి చెందడం అంటే తెలంగాణ అభివృద్ధి చెందడంగా భావించాలి. కాబట్టి ఇప్పుడు మీరు బీసీ సప్లాన్ ఇంతవరకు లేదు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో బీసీ కార్పొరేషన్ రబ్బర్ స్టాంప్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించలేదు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అక్కడి యూనివర్సిటీలోని విద్యా ఉపాధితో పాటు పలు రకాల సమాచారం కోసం AIRC సంస్థతో సిఫియా ఒప్పందం దోహదం చేస్తుందని సిఫియా అధ్యక్షుడు శేఖర్ భూపతి అన్నారు. బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ హోటళ్లు ప్రపంచవ్యాప్తంగా 450 సంస్థలతో అనుబంధం కలిగిన అమెరికాకు చెందిన AIRC సంస్థతో కన్సార్టియం ఆఫ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల విద్యార్థులకు అమెరికా, UK, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో విద్యార్థులు ఏం కోరుకుంటున్నారో,
ఎటువంటి కోర్సులు అవసరం అవుతున్నాయో అక్కడి యూనివర్సిటీ ప్రతినిధులు ప్రభుత్వాలతో చర్చించేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు. చాలామంది సోషల్ మీడియాలో కొన్ని కనీస సమాచారం లేని న్యూస్ ఛానల్స్ చూసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అపోహ చెందుతున్నారని, వారందరి ప్రశ్నలకు సమాధానంగా ఈ వేదిక పనిచేస్తుందని ఏఐఆర్సీఈడి డాక్టర్ క్లే హార్మాన్ తెలిపారు. నా పేరు శేఖర్ అండి. నేను సీఫా ప్రెసిడెంట్. సీఫా అంటే కన్సార్షియం ఆఫ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్. ఈరోజు ఈ సీఫా అనేది బేసికలీ ఫారెన్కి వెళ్ళే స్టూడెంట్స్, పర్టికులర్లీ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, వాళ్ళకి ఎట్లాంటి ప్రొఫెషనల్ సర్వీసెస్ అందించాలి, వాళ్ళకి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి సర్వీస్ అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశాము. ఈ రోజున ఈ సీఫాకు తర్వాత ఏఆర్సీ అంటే అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ వాళ్ళకి మధ్య ఒక ఎంఓయూ జరిగింది. ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశము మేమిద్దరూ కలిసి స్టూడెంట్స్కి పేరెంట్స్కి యూఎస్లో చదవడానికి, మిగతా దేశాల్లో చదవడానికి వెళ్ళే వాళ్ళకి ఎట్లా బెటర్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, రైట్ యూనివర్సిటీలో పోయి చదవడానికి వాళ్ళకి అవసరమైన ఎలా తయారు చేయాలి అనే విషయంలో మేమిద్దరూ కలుసుకున్నాము. కాబట్టి తప్పకుండా ఇది స్టూడెంట్స్కి ఒక శుభవార్త, అలాగే కన్సల్టెంట్స్ కూడా ఒక శుభవార్త. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సిపిఐ నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యంలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి టీపీసీసీ చీఫ్ భోజనం చేశారు. నూతన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడంలో ముందుండాలని ఆయన సూచించారు. సిపిఐ మిత్రపక్షంగా సంపూర్ణ సహకారం అందించామని, ఇదే మైత్రి కొనసాగాలని ఆయన సిపిఐ నాయకులకు సూచించారు. అసలైన మోదీ కోవర్టు ఫేవరెట్ కూడా కేసీఆర్ అని ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్, హరీష్ రావు బతుకంతా అబద్ధాల ప్రచారమేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆడిపోసుకోవడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తన అధికార దాహం కోసం ప్రజలను బలిపెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారని తెలిపారు. బీజేపీకి ఫేవరెట్స్ గా మారిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ద్వేషంతో, ఈర్ష్యాభావంతో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే, ఓవైపు మోడీ సర్కార్ను, బీజేపీ సర్కార్ను అనేక మార్లు కాపాడడానికి చేసిన ప్రయత్నం, రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిన రోజు మద్దతిచ్చిన వైనం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కోవిద్ గారు గెలవడానికి బీజేపీకి మద్దతిచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీని దేశంలో గెలిపించడానికి కోసం బీఆర్ఎస్ గా మీ పార్టీ మారిన వైనం, బీజేపీని గెలిపించాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి కారకులైనటువంటి మీరు, ఆత్మహత్యా ప్రయత్నం కూడా పార్టీకి పరంగా చేసుకున్నటువంటి మీరు, తెలంగాణకు ఏమి వద్దు, మీ ప్రేమ చాలంటూ ప్రేమ లేఖలు రాసిన మీరు, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, అసెంబ్లీ సెక్రటరీకి హస్తం నేతలు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేశారు. మాజీ సీఎంకు వేతనం నిలిపివేయాలంటూ కాంగ్రెస్ లీడర్లు కోరారు. అలాగే ఇన్ని రోజులు కేసీఆర్కు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. గత 14 నెలల నుంచి ఆయనకు ఇచ్చిన పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని, అందువల్ల ఇన్ని రోజులుగా ఆయనకు ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని హస్తం నేతలు లేఖలో కోరారు. ప్రజల సొమ్మును కేసీఆర్ జీతంగా వాడుకుంటున్న నేపథ్యంలో వేతనాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత కొన్ని రోజులుగా 14 నెలలుగా ఫ్రీగా జీతం తీసుకుంటుండు, పని చేయకుండా జీతం తీసుకుంటుండు. దానికి భాగంగానే ఈరోజు
మా గౌరవ స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసి ఆయన జీతం విత్డ్రా చేయండి. ఎట్ ద సేమ్ టైం 14 నెలల నుంచి ఆయన జీతం తీసుకుంటుండు, అది కూడా రికవరీ చేయమని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రసాద్ కుమార్ గారు చాలా క్లియర్ గా సెక్రటరీకి రాసిండు, ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ పుట్టప్ అని చాలా క్లియర్ గా రాయడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా కేసీఆర్ గారు, నిన్ను ఎవ్వరు ర్యాగింగ్ చేయరు. మరి రేవంత్ అన్నకు మేము చెప్పినాం ర్యాగింగ్ చేయకండి అని చెప్పినాం, మీరు ర్యాగింగ్ చేస్తారని భయపడుతున్నాం. ఏం ర్యాగింగ్ చేయం మేము, 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు కూడా. చిన్నపిల్లగానవా కొత్తగా జాయిన్ అయినావా, ఎందుకు ర్యాగింగ్ చేస్తాము? ఒకవేళ నువ్వు పులివా పిల్లివా అనేది వస్తే తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని నేను పులిని అని నీ కొడుకు చెప్తున్నాడు. నీ కొడుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాయనని తీసుకురా. ఎవ్వరు మీకు అండగా మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ర్యాగింగ్ చేయకుండా చూసుకుంటాం. నేను ఒకటే అడుగుతా కేటీఆర్ గారు, నువ్వు సాఫ్ట్వేర్ లో పని చేసినావు కదా, జీతము పని చేయకుండా నువ్వు జీతం ఇట్లా తీసుకుంటావా? నువ్వు పని చేసినా అని చెప్తావు పదే నువ్వు ఇట్లా పని చేయకుండా జీతం గిట్ల ఎప్పుడన్నా ఇచ్చిర్రా మీ ఆఫీసులల్లా? అట్లాంటి నౌకరు ఉంటే చెప్పు, రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలందరూ కూడా అట్లాంటి 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై సభలో ప్రభుత్వాన్ని నిగ్గదీసి నిలదీద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, ప్రజా సమస్యలపై తనతో పాటు అందరూ గలమెత్తాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించినట్టు తెలిసింది. దాదాపు ఏడాది తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పై సుదీర్ఘంగా చర్చించారు. గత కొంతకాలంగా అధికార పక్షం తమపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సూచనలను చేసినట్టు తెలిసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమం మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి సహకారంతో జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ భవన్లో మీటింగ్ ఉండడం వల్ల హరీష్ రావు రాకపోవడం వల్ల ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితను పంపించడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే ఉందని అన్నారు. మనం అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. రక్షణ విషయానికి వస్తే షీ టీమ్స్ సరిగా పనిచేస్తలేవు, బట్ ఉమెన్ సేఫ్టీ కరెక్ట్ గా పనిచేస్తలేదు. మరి ఈరోజు మళ్ళీ మన పిల్లలు బయట ఉంటే తిరిగి క్షేమంగా వస్తారా అనే భయాన్ని తల్లిదండ్రుల్లో ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్తలేదంటే, మరి ఆ రోజు కేసీఆర్ గారు మహిళలకు ఏం చేయలేదంటారు. చేసినా లేదా కేసీఆర్ గారు ఆ రోజు చేసిన ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు ఇచ్చింది, అంతకుముందు లేకుండా బీడీ కార్మికులకు 2,000 పెన్షన్ ఇచ్చింది. మరి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి 2,000 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. పార్లమెంట్లో తెలుగులో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు ఎంపీ డీకే అరుణ. తెలంగాణలో బోయ వాల్మీకి వర్గాల చిరకాల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు డీకే అరుణ. బోయ వాల్మీకులు నేటికి ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారని చెప్పారు. పూర్వం బోయ వాల్మీకులు జీవనోపాధి కోసం వేటకు వెళ్లేవారని అన్నారు. వారికి ఎలాంటి కులవృత్తి లేక ఎవరూ పట్టించుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. तेलुगु में बात करने के लिए अनुमति मांगती हूँ, तेलुगु में बोलना चाहती हूँ. తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి బోయ వర్గాలను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడం అనేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంపై ఈరోజు ఈ సభలో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. బోయ వాల్మీకులు విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, మరి ఆర్థికంగా కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నారు అధ్యక్ష. పురాతన కాలంలో వీళ్ళు వేటకు పోయేటటువంటి వాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఎలాంటి కులవృత్తి లేదు.
బోయ వాల్మీకులు పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇతర అనేక రాష్ట్రాల్లో ఎస్టీలుగా గుర్తింపు పొందుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో గాని ఆంధ్రలో గాని వారు ఇంకా వెనుకబడినటువంటి తరగతుల జాబితాలోనే ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. తెలంగాణలో ముఖ్యంగా 5 లక్షల మందికి పైగా జనాభా బోయ వాల్మీకులు ఉంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద త్రిబుల్-ఆర్ బాధితులు ధర్నాకు దిగారు. త్రిబుల్-ఆర్ భూ నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు విడతి పత్రం అందజేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయంగా రైతుల భూములను లాక్కుంటుందని భూ నిర్వాసితుల ఐక్య వేదిక కన్వీనర్ దయాకర్ రెడ్డి అన్నారు. ఉత్తర భాగంలో అలైన్మెంట్ని ఓఆర్ఆర్ నుండి 28 కిలోమీటర్లకు బదులుగా 40 కిలోమీటర్లకు మారుస్తూ కొత్త డిపిఆర్ను తయారు చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ 25 నుంచి 28 కిలోమీటర్లు తీసుకోవడం వలన ముఖ్యంగా మున్సిపల్ ప్రాంతాలు హెచ్ఎండి లేఅవుట్లు 2-3 భాగాలుగా విడిపోతాయని తెలిపారు. ఈ ప్రాంతాలలో ఎకరానికి 2 నుంచి 5 కోట్ల విలువ గల భూములు, గజానికి 20,000 రూపాయల గల ప్లాట్లు, ఇండ్ల పాట్ల యజమానులు భూములు కోల్పోతున్నారని చెప్పారు. గజ్వేల్ సంగారెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది రైతు ప్రతినిధులం వచ్చాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిపిఆర్ సక్రమంగా లేదని, ఉత్తర భాగం మళ్ళీ డిపిఆర్ సర్వే చేయమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా మరి డిపిఆర్ సర్వేని మరొకసారి పునర్పరిశీలన చేయాలన్న ఉద్దేశం మీద మేము ఈరోజు నేషనల్ హైవే అథారిటీని ఆఫీసుని ఆర్ఓ గారిని కలవడానికి వచ్చాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ త్రిబుల్-ఆర్ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా త్రిబుల్-ఆర్ విషయం కాడికి వచ్చి మళ్ళీ వెనకకి దిగినటువంటి ప్రభుత్వం. మరి ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు రైతులకు ఇచ్చారు. త్రిబుల్-ఆర్ 60 కిలోమీటర్లకు తీసుకుపోవాలని మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి అయినటువంటి వెంకరెడ్డి గారు భువనగిరి, గజ్వేలు, సంగారెడ్డి ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. మాదిగ కులానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మాలలకు 5% రిజర్వేషన్లు చాలు అనడాన్ని మాల యూత్ ఫెడరేషన్, మాల స్టూడెంట్ జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకుల మాటలను బలపరుస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలోని మాదిగ నాయకులు మాలలను అవమానపరుస్తూ మాట్లాడే స్వేచ్ఛ ఆ పార్టీలోని మాదిగ నాయకులకు ఉంటే మాల నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటూ ప్రశ్నించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఒక అతనైతే అసలు ఆయన జీవితకాలంలో కూడా ఎమ్మెల్యే అవుతాడో కాడో తెలియదు, కానీ మాలలకు సంబంధించినంత వరకు 5% రిజర్వేషన్లు చాలా ఎక్కువ, వాళ్ళకు అత్యధికంగా ఇప్పటి వరకు లబ్ధి పొందిర్రు అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చిండు. అదేవిధంగా చెప్తా ఉన్నాం, అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. మీ పార్టీలో ఉన్న మాదిగ నాయకులతోటి మా మాలలను తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది మీ పార్టీ మా మాలలను అవమానించిందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వము టీజీపీఎస్సీ మేము రిజల్ట్ ప్రకటిస్తామని చెప్తే దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి గారిని తిడుతూ, అదేవిధంగా ఎప్పుడైతే వర్గీకరణ జరిగి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే ఆ యొక్క రిజల్ట్ విడుదల చేయాలని చెప్పిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు. వర్గీకరణ అనేటువంటిది విషయము అసెంబ్లీలో చర్చ జరిగి బిల్లులో రూపంలోకి వచ్చిన తర్వాత అదొక చట్టం అయిన తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు వర్తిస్తుంది తప్ప ఆయన చెప్పినట్టు ప్రభుత్వాన్ని ఆయన మాట్లాడే విధానం కావచ్చు, మాల సామాజిక వర్గం ఈ రిజల్ట్ కూడా వెనకాల లాబింగ్ చేస్తుందని ఈ కమ్యూనిటీ మీద ఆయన అక్కస్ను వెళ్ళగక్కినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కొంగర రావిరాల గ్రామానికి చెందిన రైతులు సర్వే నెంబర్ 13 గల రైతుల పట్టా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఆ భూమిలో ఇటీవల ప్రభుత్వం సర్వే ప్రకారం 13 నెంబర్ మీదుగా 300 ఫీట్ల రోడ్డు వేయడానికి ప్రభుత్వం సర్వే చేసిందన్నారు. రైతులకు ఎలాంటి హామీలు, నష్టపరిహారం ఇవ్వకుండా, అనుమతి లేకుండా రోడ్డుకు సంబంధించిన పనులు మార్కింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము అడిగితే
తమను పొలంలో నుండి బయటకు గెంటేశారని అన్నారు. తమ పంట పొలాలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా భూమి లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేదనతో రైతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, లేకపోతే రైతులందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 13వ నెంబర్ సర్వే నెంబర్ మ్యాక్సిమం అందులో మొత్తం ఒక రైతు తప్ప కన్మల అందరిది పూర్తిగా పోతుంది, 90% పోతుంది ల్యాండ్. మాతో ఎటువంటి చర్చలు జరపకుండానే మా భూమిలో అద్దురాలు మాత్రం జరిగింది, సర్వే చేయడం జరిగింది. మేము మా పొలంలో మాకు తెలియకుండా ఎట్లా చేస్తారంటే మమ్మల్ని మెడలు బట్టి దొబ్బిండు. ఎవరు అక్కడ ఉన్న పోలీస్ బందోబస్తు తోటి మమ్మల్ని బయటికి దొబ్బి కడీలు వాతడం చేస్తే మాకు గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పెట్రోల్ తోటి మేము ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం.